హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కొంత సమయం ఎవరు నిద్రపోకుండా, ఎందుకు అంటే మరి మనం పాత సంవత్సరాన్ని వదిలిపెట్టి నూతన సంవత్సరాన్ని ముందుకి ప్రవేశించడానికి కరెక్ట్గా ఇంకా 53 గంటలు మాత్రం మనకి మిగిలి ఉంది. గడిచిన కాలం అంతయు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ మాసం 29వ తారీఖు వరకు ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి అలాగనే మరి గడిచిన మాసం అంతయు కాచి కాపాడిన దేవుడికి అలాగనే మరి మన జీవితంలో ఇంతవరకు దేవుడు మనకు అనుగ్రహించిన మేలును బట్టి స్తుతులు చెల్లించాల్సిన వాడనైనా, అలాగే మరి మిగిలి ఉన్న మరి మన బాధలను కానివ్వండి, మన అవసరతలను కానివ్వండి, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దగ్గర పొందుకోవడానికి మనకి సమయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించాల్సిన వాడనైనా. అదేవిధంగా మరి ఈ విధంగా నేను నిలబడి ఉపవాస కూడిక మరి ఉపవాస ప్రార్థన గురించి కొన్ని మాటలు చెప్పడానికి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవశాఖకి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి కూడి వచ్చిన ఈ ప్రతి ఒక్కరికి ఈ సాయంకాలపు శుభాభి వందనాలు తెలియజేస్తున్నా. మరి మనం ప్రతి మాసము 2వ శనివారం ఉపవాస కూడిక కలిగి ఉంటూ ఉన్నాం. ప్రతి ఉపవాస కూడికలోనూ ఎన్నో రకాలైన ఉపమానాలు మనం వినే ఉంటాం. అయితే చూడండి దేవుని బిడ్డగా, మరి గత కాలంలో నేను ఉపవాస కూడికలో నిలబడి మరి మాట్లాడిన మాట ఉపవాసం గురించి మాట్లాడాను. ఉపవాసం ఏ విధంగా చేయాలి అని. మరి ఈరోజు చూసినట్లయితే ఆ ఉపవాసం ఎందుకు చేయాలి, ఎందుకు ఉండవాలి అనేది చూద్దాం. మరి ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే అది దేవుడు ఏర్పరిచిన ఆజ్ఞగా ఉంటూ ఉంది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం మహోన్నత సర్వాధికారి సర్వశక్తి కారణమైన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. 2025 సంవత్సరము జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి పోషించుకుంటూ వచ్చిన విధానానికే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. గడిచిన మాసం అంతా గడిచిన దినములు దేవా, మీరు చేసిన మేలులకే నా దేవా స్తోత్రం చెల్లిస్తూ దేవా, మాకు కావాల్సిన అవసరతలను నా దేవా ఉపవాస ప్రార్థన ద్వారా మేము పొందుకునేటప్పుడు అలాగే దేవా గడిచిన కాలం నెమరు వేసుకుంటూ నా దేవా నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మాకు కావాల్సిన యోగ్యతను అనుభవించడానికి నీ ఎదుట సాగిలపడి నా దేవా ఇదిగో ముక్కుబడిగా నా దేవా మిమ్మల్ని అడుగుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాను దేవా. కొద్ది సమయం నేను నిలబడిన దేవా, మాట్లాడేది నేను కాదు కానీ నా దేవా, నా మాటల్లో మీరుండి మాట్లాడిన దేవా, ప్రతి వాక్యం ద్వారా మాట్లాడిన దేవా, ప్రతి ఒక్కరు విని గ్రహించుకొని అటు వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి కావాల్సిన ధనతను పెంచుకొని ఎక్కడ కూడా దేవా సాతాను అన్నట్టు చోటు లేకుండా ఇక్కడ శుద్ధాత్మ మాత్రమే ఉంటున్నాను. యేసు పరిశుద్ధాన్ని బట్టి వరకు మీకు ప్రార్థిస్తున్నాను తండ్రి. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించిన. మోషే ఉపవాసముండి ప్రార్థించినప్పుడు నీ ధర్మశాస్త్రమును అందించిన. నేను ఉపవాసముండి ప్రార్థించు
నేను వెదకెదనయ్యా నా ఉపవాస ప్రార్థనలో నేను వెదకెదనయ్యా ఉపవాస ప్రార్థనలో హల్లెలూయా. ఉపవాస ప్రార్థనతో ఆయనతో మనం సహవాసం చేయాలంట. మన చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ఏడేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. మరి చూడండి, 12 మాసములు గడిచిపోయినాయి. మరి గడిచిపోయిన కాలం అంతయు మరి దేవుని కృప వల్ల చక్కగాను ఎంతో రమ్యంగాను జరిగిపోయింది. అలాగనే మరి ఇంకా ఎన్నో అవసరతలు మనకు ఉన్నాయి. ఎన్నో అవసరతలు మనకి ఉంటూ ఉన్నాయి. ఆ అవసరతల కోసం మరి మనం దేవుని యొద్దకు రాలేకపోయి ఉన్నామేమో. అందుకే ఇప్పుడైనాను మీరు నా యొద్దకు రండి, ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయడానికి మీరు నా యొద్దకు రండి అంటున్నారు. ఎప్పుడైతే మనమైతే ఇక గడిచిన కాలంలో కన్నీరు విడవలేక ఉండిన వారమై ఉన్నామేమో. మరి ఇంతకాలం నేను కాచి కాపాడాను కాబట్టి మీరు ఆ కాచి కాపాడిన విధానాన్ని మీరు గుర్తు చేసుకోలేక ఉన్నారు. కాబట్టి ఇకనైనా మీరు కన్నీరు విడిచి ఉపవాస ప్రార్థన ఉండి కన్నీరు విడిచి నా యొద్దకి రండి అంటున్నాడు. మరి చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ మనఃపూర్వకంగా రమ్మంటున్నాడు. మనం మందిరానికి ప్రార్థన చేయడానికి వస్తున్నాం, కానీ మనం మనస్పూర్వకంగా చేయడం లేదు. మరి ఆ చేయకపోవడం వల్లే మనకి దేవుని యొక్క ప్రతిఫలము రావడం లేదు. అందుకే అక్కడ దేవుని ఆజ్ఞగా చెప్తూ ఉన్నాడు, మీరు కన్నీరు విడుచుతూ ఉపవాస ప్రార్థన చేస్తూ నా యొద్దకు మనస్పూర్వకంగా రమ్మని చెప్తున్నాడు. మరి మనస్పూర్వకంగా ఉపవాసం ఉండినట్లయితే మనకి ఎన్నో మేలులు జరిగేగా ఉంటున్నాయి. అదే విధంగా చూసినట్లయితే ఉపవాసము దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు కాడివాని మోకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపింపుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడివారి మోకులను తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటకును ప్రతి వారి కాడిని విరగొట్టుటకును. మరి దుర్మార్గులు కట్లు కట్టారంట. చూడండి దేవుని బిడ్డలారా, దుర్మార్గులు అంటే మరి సాతాను బంధకాల్లో మనం ఉన్నప్పుడు ఆ సాతాను బంధకాల నుంచి మరి మనం విడిపింపబడాలి అంటే ఉపవాసంతో మనము ప్రార్థన చేయాలి. అలాగనే మరి అక్కడ చూసినట్లయితే ప్రతి వారి కట్లను విప్పుటకు మరి కాడి మోసి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి శిలువను కాడిగా తన భుజం మీద వేసుకొని మన కోసం కలువరి శిలువను మోసి ఉన్నాడు. మరి ఆ కాడి యొక్క బరువును తీయడానికి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటూ ఉన్నారు. ఆ విధంగా ఉండి ఉపవాసం చేయమంటూ ఉన్నారు. మరి అలాగే ప్రతి వారి కాడిని విరగొట్టడానికి మరి ప్రతి వారి యొక్క బరువును మరి వారి నుండి తీసివేయడానికి మరి మనం వేయవలసిన ఆ కాడిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మోసి ఉన్నారు. మరి ఆ విధంగా ప్రతి ఒక్క కాడిని విరగొట్టడానికి ఉపవాసము అనే దానిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన కోసం ఏర్పరిచి ఉన్నారు. ఆ ఏర్పరిచిన ఏర్పాటును మనము మరి ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాం, మరి ఉపవాసం అనేది మనం ఏ విధంగా చేయాలి అనేది గడిచిన కాలంలో మనం మరి తెలుసుకొని ఉన్నాం. ఉపవాసం ఏ విధంగా చేయాలంట అదే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడతా ఉంది.
నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి దేవుని బిడ్డగా, మరి రహస్యంగా ఒక గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలంట. మరి ఆ విధంగా మనం ఎంతమంది చేస్తూ ఉన్నాం? మరి చూడండి, ఇంతవరకు కాచి కాపాడిన దేవుడికి మరి రహస్యంగా మనం ప్రార్థన చేసినట్లయితే మన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అదేవిధంగా చూసినట్లయితే మరి సంఘానికి మాదిరిగా ఉపవాసం ఉండాలని చెప్పేసి మరి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనంలో మరి చెప్పబడుతూ ఉంది. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మరి ప్రతి సంఘంలో వారికి పెద్దలు ఉంటారు. ఆ పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమంటున్నారు. పెద్దల ద్వారా అంటే మన సేవకులు కానివ్వండి, సంఘ పెద్దలైన వారు కానివ్వండి, మరి విశ్వాసులు కానివ్వండి, వీరందరినీ ఒక చోట ఏర్పరిచి ప్రార్థన చేసి వారిని ఆ ప్రార్థనకి అప్పగించమంటున్నాడు. ఆ ప్రార్థన నమ్మదగినదిగా వారిని అప్పగించమంటూ ఉంటున్నాడు. మరి ఆ విధమైన నమ్మకమైన ప్రార్థన మనలో ఎంతమందిని చేస్తూ ఉన్నాం? మరి ఎంతమందిని చేసి ఉన్నాం? ఈ గడిచిన 12 నెలలు మనం గమనించుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఉపవాస కూడికలో ప్రతి ఒక్కరము పాల్గొని ఉంటాం. మరి ఆ పాల్గొన్న ప్రతిసారి మనము చేసిన ఉపవాస ప్రార్థన ఎంత నమ్మకమైనదిగా మనం చేసి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ నమ్మకమైన ప్రార్థన చేసినప్పుడు మనకి రావాల్సిన ఈవు మనకు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. అదే మరి చూడండి దేవుని బిడ్డలారా, అతి నమ్మకమైన ప్రార్థన చేసినట్లయితే మనం ఏదైతే ఆ దేవాది దేవుని మొరపెడతామో అటుది మనకి అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. నమ్మకం లేకుండా ఏదో చేసేంలే, ఏదో ఉపవాస ప్రార్థన ప్రతి నెలా పెడుతున్నారు, మనం వస్తున్నాము పాల్గొంటున్నాము అని చెప్పేసి అంటే మన ప్రార్థనకి ప్రతిఫలం ఉండదు. అది మరి విశ్వాసం లేని వారు చేసే ప్రార్థన. విశ్వాసులుగా ఉండి మనం ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామో అనేది మరి మనం పొందుకునే మేలులో మనకి అర్థమవుతా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అదే ప్రార్థన విజ్ఞాపన చేయటకు కూడా ఉపవాస ప్రార్థనగా ఉపయోగపడుతుంది. దానియేలు గ్రంథము మరి 9వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, అంతటా నేను గోనె పట్టా కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. చూడండి దేవుని బిడ్డలారా, మరి దానియేలు ప్రార్థన చేయడానికి గోనె పట్టా కట్టుకొని మరి సిద్ధమయ్యాడంట. మనమైతే ఆ గోనె పట్టా కట్టుకోవటం లేదు, కానీ మన మనస్సులను మరి అక్కడ దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటూ ఉన్నాం. మరి ఆ విధంగా ప్రార్థన చేసి విజ్ఞాపనలు చేసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రతి ఒక్క విజ్ఞాపనను విని మరి ఆలకించేవారుగా ఉంటూ ఉన్నారు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవుడు మరి ఈ సంవత్సర కాలంలో మరి మనకి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 2 రోజుల కాలంలో కూడా దేవాది దేవుడు మనకి ఏ హాని, ఏ అపాయము, ఏ కీడు జరగకుండా మరి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యాన్ని మరి ఇవ్వాలని ఆ విజ్ఞాపన ద్వారా, ఈ ఉపవాస కూడిక ద్వారా మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకోవాల్సిన వారుగా ఉంటూ ఉన్నాం. మరి అదేవిధంగా చూసినట్లయితే లోకాసు వార్త 22వ అధ్యాయము 2వ అధ్యాయము 37వ వచనంలో మరి సేవా పరిచర్య చేయడానికి కూడా ఉపవాసం ఉండి ఉపవాసాన్ని ఎంచుకోవాలట. 84 సంవత్సరములు విధవరాలై ఉండి
దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేస్తూ ఉన్నంత. మరి చూడండి దేవుని బిడ్డలారా, 84 సంవత్సరాలుగా వృద్ధురాలు ఉంది. మరి ఆ వృద్ధురాలు మరి ఎక్కడ మందిరాన్ని వదిలిపెట్టకుండా 84 సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆ మందిరంలోనే పరిచర్య చేస్తా కొనసాగుతూ ఉంది. మరి ఉపవాసం ఉండి ఆ సేవా పరిచర్ని 84 సంవత్సరాలు అయినప్పటికీ మరి వదిలిపెట్టకుండా మందిరంలోనే కొనసాగుతూ ఉంది. మరి చూడండి దేవుని బిడ్డలారా, మనమైతే 1 గంట 2 గంటలు పరిచర్య చేయడానికి అమ్మో ఎంతసేపా, మా ఇంటి దగ్గర వాళ్ళు ఊరుకోరు, మేము త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి మందిరంలో పనులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి దేవుని బిడ్డలారా, మన వృద్ధురాలైతే 84 సంవత్సరాల వయసులో ఉండి కూడా మరి ఆ దేవుని మందిర పరిచర్య చేయడానికి వెనకాడకుండా మరి ఆ మందిరాన్ని నమ్ముకొని పరిచర్య చేస్తూ ఉంది. మరి మనలో ఎంతమంది ఆ విధంగా మందిర పరిచర్య చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాం? మరి చూడండి దేవుని బిడ్డలారా, మరి 2025వ సంవత్సరం మన జీవిత కాలంలో అనుగ్రహింపజేసి ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి, మరి ఆ దేవునికి మనకు ప్రతిగా మనం ఏ విధమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం? మరి ఎవరికి తోచిన తలంతులు వారు చేయవలసిన వారమే ఉన్నాం. మరి నీ వంతు సహాయంగా నువ్వేం చేశావు? మరి ఇప్పటి వరకే చేయని దానివైతే ఈ ఉన్న 2 రోజుల సమయంలోనైనా సంఘంలో ఏ పరిచర్య అయితే మిగిలి ఉందో ఆ పరిచర్య చేయడానికి ముందుకు కొనసాగాలని, మరి ఆ విధంగా ఉపవాస ప్రార్థన పరిచర్యలో కూడా పాలుపంపులు పొంది మరి ఆ దేవాది దేవుడు ఇచ్చే కృపలను దీవెనలను పొందాలని, అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా మరి పరిశుద్ధాత్మతో నింపడానికి కూడా ఉపవాస ప్రార్థన మరి ఉపయోగపడుతూ ఉందంట. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. చూడండి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ మన దగ్గరికి రావాలి అంటే మరి మనం చేయవలసిన పని ప్రతి ఒక్క పనిని మనము నెరవేర్చాలి. అది సంఘంలో ఎక్కడో కాదండి, మన ఇళ్ళ దగ్గరనో లేదంటే మనకు నచ్చిన చోట కాదు. దేవాలయంలో మనం మన ప్రభు మనకి ఏ పనినైతే అప్పగించారో ఆ పనిని మనం సక్రమంగా చేసినట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటాం. అదేవిధంగా ఉపవాసంతో మరి మనం చేసిన ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థన మనం నమ్మకంగాను ఎంతో ఆశీర్వాదకరంగా నమ్మకంగా చేసినట్లయితే ఆ నమ్మకం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన యొక్క ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థనను ఆలకించేవారుగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా మరి చూడండి దేవుని బిడ్డలారా, ఆ విధంగా నమ్మకం లేక చేసిన ప్రార్థన ఎంత చేసినాను వ్యర్థము. మరి ఆ విధంగా నమ్మకంతో ప్రార్థన చేసినట్లయితే మరి ఆ ఈవులను మనం పొందుకునే వారంగా ఉంటాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన మీద నమ్మకం ఉంచబట్టే కదా మనకి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఎన్నో ఆపదల నుంచి ఎన్నో పరిస్థితుల నుంచి దాటవేసి ఇప్పటి వరకే కూడా సజీవులుగా ఉంచారు. మరి సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవునికి నువ్వేమిస్తున్నావు? ఇంతవరకు ఏమి ఇచ్చావు? ఒకసారి మరి ఈ 2025వ సంవత్సరంలో చివరి రోజుల్లోనైనా మరి ఈ మనస్సును మార్చుకొని ఉపవాస ప్రార్థనలు ఏ విధంగా చేయాలి, ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటి అనేది తెలుసుకొని మరి ఇక నుంచి అయినాను జరిగిపోయిన కాలం ఎట్లనో జరిగిపోయింది, రాబోయే 2026వ సంవత్సరంలోనైనాను ప్రతి ఒక్కరము ఎవరికి వారు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థన ద్వారా మరి ఆ దేవాది దేవుని ఎదుట మరి మనకి కావాల్సిన ప్రతి ఒక్క ఈవుని
మరి మొరపెట్టుకొని పొందుకునే వారంగా ఉండాలని, మరి ఆ విధంగా సంఘ పరిచర్యలోను, సంఘ సహవాసంలోను, ప్రతి ఒక్క కూడికలోను, ప్రతి ఒక్క ఉపవాస కూడికలోను ఉండి ఆ దేవాది దేవుడు ఇచ్చే ప్రతి ఒక్క మేలును ఆశీర్వాదమును పొంది, మరి ఆ దేవాది దేవుడు మన కొరకే రానున్న సమయంలో సిద్ధపాటు కలిగి ఉండే వారంగా ఉన్నామని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ కొద్ది మాట నేను ముగిస్తూ ఉన్నాను. నేత్రాలు తెరచి ప్రకోననిను చూడనేమో చక్కదిసిన నేత్రాలు తెరచి ప్రకోననిను చూడనేమో ప్రభు యేసు నా రక్షక మంచిది. మరి రెండవ వర్తమానము మరి అందించడానికి అబ్బాయి మరి సిద్ధంగా ఉన్నారు. మొదట మరి వర్తమానం అందించిన మరి గంగాధర్కు సంఘంతో ప్రత్యేక వందనాలు తెలియజేసిన పుట్టుకతోటి ఎవరు నేర్చుకొని రాలేదు, సాధన చేస్తూ ఉంటే మరి అది ఏదైనప్పటికీనూ, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది ఒక పట్టణం అందుబట్టదు. ఎందుకంటే అది చదువుతూ ఉంటే మరి అర్థమవుతూ ఉంటుంది. బిడ్డలు ఆ విధంగా తర్ఫీదులు అందుతారు. మనము మరి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సాహపరుద్దాం. వాళ్ళ ఒకప్పటికి మరి మంచి సువార్థకులు అవుతారు. కాబట్టి రెండవ అబ్బాయికి మరి మొదట వర్తమానం అందించిన బ్రదర్ గంగాధర్కు సంఘం తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేసిన రెండవ వర్తమానం అందించడానికి మరి బ్రదర్ రవిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. చేయండి అయ్యా. భయపడబాకు, నువ్వు మంచి గొప్ప సువార్థికుడు అవుతుంది. అర్థమవుతుందా? ఆప్నెవరు తీసుకోమ్మా, ఎందుకంటే మిగతా టైంకి కొంచెం సేపు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ